నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ నేను మీ వెన్నెల ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే ఇటు షర్మిల ఎటకెలకు కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది ప్రధానంగా చూసుకున్నట్టయితే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు ముందుకేస్తున్నారు అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆవిడికి సముచిత స్థానం ఇస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అలాగే తుమ్మల కాంగ్రెస్ లో చేరారు అయితే ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ లో ఇటు షర్మిల తుమ్మల చేరిన తర్వాత ఎటువంటి మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ కి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది మాత్రం చూడాలి ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటిగా ఈనాడులో ప్రత్యేక అంతర్యం 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు లోక్సభను ముందుగా రద్దు చేస్తారంటూ ప్రచారం జమిలీ యూసీసీ ఓబీసీ వర్గీకరణలపైనే చర్చలు ఎజెండాపై భిన్న ఊహాగానాలు స్పష్టత ఇవ్వని కేంద్ర సర్కార్ ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే మొన్ననే పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి అట్లీస్ట్ 1 మంత్ కూడా కాని నేపథ్యంలో వెంటనే అత్యవసరంగా ప్రత్యేక సమావేశాలు పెట్టడానికి గల కారణాలేంటి అంటే ప్రధానంగా వినిపిస్తున్న మాట కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది అనేది కూడా మనకు వినిపిస్తుంది అయితే ఇది ఎంతవరకు నిజం దాని గురించే పెడుతున్నారా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అయితే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టడానికి కారణాలు ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సింది అయితే సెప్టెంబర్ 18 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగుతాయి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 3 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు మళ్లీ దరఖాస్తుల సమర్పణకు గతంలో ఇచ్చిన వాటిలో సవరణలకు అవకాశం కట్ ఆఫ్ తేదీ సెప్టెంబర్ 1 అక్టోబర్ 3తో బదిలీల ప్రక్రియ పూర్తి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉపాధ్యాయుల బదిలీలే గానీ పదోన్నతులే గానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయులు ఈ నేపథ్యంలో ఇక 3 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టనున్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే అక్టోబర్ 3కి బదిలీల ప్రక్రియ కూడా పూర్తి కానుంది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోనియా రాహుల్ తో షర్మిల భేటీ కాంగ్రెస్ లో వైతేపా విలీనంపై చర్చలు ప్రధానంగా మనం చూస్తున్నాం ఏదైతే సోనియా రాహుల్ తో షర్మిల భేటీ అనంతరం దాదాపుగా ఖరారైపోయింది షర్మిల పార్టీ విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ మేరకు షర్మిలకి ఎంత మేరకు ఎటువంటి అర్హత కల్పిస్తారు ఎటువంటి పదవి రానుంది అయితే ఆవిడ ఆంధ్రప్రదేశ్ నుంచి పగ్గాలు చేపడతారా లేదా తెలంగాణ నుంచి పగ్గాలు చేపడతారా అనేది ఒక ఆసక్తి నెలకొంది ప్రధానంగా మనకు వినిపిస్తున్న మాట అయితే షర్మిల ఆంధ్రప్రదేశ్ నుంచి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది అంటూ కూడా మనకు వినిపిస్తుంది అయితే మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అని తెలియాలంటే మనం కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే కారు బుజ్జగింపుల్లో జోరు అసంతృప్తులతో బీఆర్ఎస్ అధిష్టానం చర్చల ముమ్మరం వారి భవిష్యత్తుకు గట్టి భరోసా అవకాశం ఉన్న చోట సత్వర పరిష్కారం ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ కారు బుజ్జగింపుల్లో జోరు అని చెప్పి అయితే ఇదివరకు కేసీఆర్ ఎవరు వెళ్ళినా పార్టీ నుంచి ఎవరు వీడినా ఆయన పట్టించుకునేవారు కాదు ముఖ్య నేతలే గాని ఎవరు వెళ్ళినా సరే ఆయన దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కారు నేపథ్యంలో ఆయన ఎవరు వెళ్ళడానికి కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు బుజ్జగిస్తున్నారు అసంతృప్తులతో అధిష్టానం మాట్లాడుతుంది అయితే ఆ చర్చలు కూడా దాదాపు సఫలీకృతం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నాయి అయితే ఇంకా ఎన్నికలకి ఇంకా 3 నెలలున్న నేపథ్యంలో ఈ మేరకు కారు బుజ్జగింపుల్లో జోరు పెంచింది అంటూ కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం మనం నెక్స్ట్ పేపర్ చూసుకుంటున్నట్టయితే ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్ లో సిడబ్ల్యూసి ఈ నెల 16-17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం 17న విలీన దినోత్సవానికి హాజరు కానున్న సోనియా తెలంగాణ కోసం పార్టీ త్యాగాల్ని వివరించే అవకాశం 18న రాష్ట్రంలో 100 మంది కాంగ్రెస్ పెద్దల పర్యటన అక్టోబర్ 2 నుంచి నెల పాటు బస్సు యాత్ర రాష్ట్రంలో మోగనున్న ఎన్నికల నకారా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా 3 నెలలు ఉన్న సమయంలో ఇంకా ఎన్నికలకి 3 నెలలున్నాయి ఈ సమయంలో కాంగ్రెస్ కూడా జోష్ పెంచింది ఆల్మోస్ట్ మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ రాష్ట్రంలో ముందంజలో వెళ్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఇటు జాతీయ నేతలను కూడా ఆహ్వానించి ఈ మేరకు సమావేశాలు పెట్టడం లేదా సభలు నిర్వహించడం చేసే ఇదిగా ప్లాన్ చేస్తుంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెల 16-17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రస్తావించనున్నారు అలాగే ఈ సమావేశం ఎంతవరకు ఇటు కాంగ్రెస్ లో ప్లస్ అవుతుంది అనేది కూడా ప్రధానంగా మనకు తెలియాల్సిన విషయం అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటున్నట్టయితే కాంగ్రెస్ లోకి షర్మిల ఢిల్లీలో సోనియా రాహుల్ తో కీలక భేటీ
ఆమె చేరిక పార్టీ విలీనం లాంఛనమే. రేపు ప్రకటన వెలువడే అవకాశం. ఏపీలో స్టార్ క్యాంపెయినర్ గా అవకాశం. కర్ణాటక నుంచి రాజ్యసభకి కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే షర్మిలకు ఇటు కర్ణాటక నుంచి రాజ్యసభకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపు ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. అయితే కాంగ్రెస్ లోకి షర్మిల పార్టీ విలీనం ఆల్మోస్ట్ ఖరారైపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఢిల్లీలో సోనియాతోనూ రాహుల్తోనూ నిన్న కీలక భేటీ నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె చేరిక పార్టీ విలీనం లాంఛనమే ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ స్టార్ క్యాంపెయినర్ గా కూడా అవకాశం అనేది తెలుస్తుంది. అయితే ఏపీ స్టార్ క్యాంపెయినర్ గా షర్మిల ఉండబోతున్నారన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే హస్తం గూటికి తుమ్మల పార్టీలో చేరాలంటూ రేవంత్ ఆహ్వానం. హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్లి కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు. సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి. ఈ నెల 6 లేదా 9న కాంగ్రెస్ లోకి రాహుల్ సమక్షంలో చేరనున్న తుమ్మల. ప్రధానంగా చూస్తున్నట్టయితే తుమ్మల చేరిక కూడా దాదాపు ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6 లేదా 9న కాంగ్రెస్ లోకి తుమ్మల చేరిక ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ సమక్షంలో ఈ తుమ్మల చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ఇటు చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి ఇటు తుమ్మల అలాగే షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారు అని చెప్పి ప్రధానంగా మనం వింటూనే ఉన్నాం. అయితే ఇటు షర్మిల కానీ అటు తుమ్మల కానీ చేరిక నేపథ్యంలో ఖమ్మంలో కాంగ్రెస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఆల్మోస్ట్ ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోటే. అయితే ఇంకా ఖమ్మంలో ఆసక్తికర రాజకీయాలు నెలకొన్నాయా అంటే పార్టీలో వీరిద్దరి చేరిక ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా చూడాలి. అయితే మనం నెక్స్ట్ పేపర్ చూసుకుంటున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో ప్రతి 10 మందిలో 2కి దగ్గు సర్ది. రాష్ట్రంలో వణికిస్తున్న సీజనల్ వ్యాధులు. నెల రోజుల్లో 2.16 లక్షల ఫీవర్ కేసులు. 4000 దాటిన డెంగ్యూ బాధితుల సంఖ్య. చాలా మందిలో కరోనా స్వైన్ ఫ్లూ తరహా లక్షణాలు. సాధారణ ట్రీట్మెంట్ సరిపోతుంది అంటున్న డాక్టర్లు. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి 10 మందిలో 2కి దగ్గు సర్ది ఉన్నట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రత్యేక పార్లమెంట్ ఈ నెల 18 నుంచి 22 వరకు. అయితే ముందస్తు ఎన్నికలుగా బిల్లులు ఆమోదానిక రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు. ప్రధానంగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్ణయించడానికి గల కారణాలేంటి, నిర్వహించడానికి గల కారణాలేంటి, అలాగే ఏమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా లేదా బిల్లులు ఆమోదానిక, అది కాకుండా ఏమైనా ముందస్తు ఇటు ఏపీ ఒడిశాలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలుకి ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాలుష్యంతో ఆయుష్ తగ్గుతుంది. దేశంలో ఒక్కో మనిషి సగటు ఆయుష్లో 5 ఏండ్లు లాస్. తెలంగాణలో 3.25 ఏండ్లు. రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్ లోని 3.9 ఏండ్లు కొనిపోతున్న జనం. దేశంలో ఎక్కువగా ఢిల్లీలో 12 ఏండ్లు కొనిపోతున్న జనం. షికాగో యూనివర్సిటీ స్టడీలో వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్లయితే వాయు కాలుష్యం వల్ల మనుషుల ప్రాణాలు అంటే బతికే అవకాశం దాదాపుగా తగ్గిపోతుంది. కొన్నేళ్ళు 3 నుంచి 5 ఏళ్ల పాటు కూడా మనుషులు బతికే కాలం తగ్గిపోతుంది అంటూ కూడా ఇక్కడ షికాగో నిర్వహించిన సర్వేలో ప్రధానంగా చెబుతున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటున్నట్టయితే పీఎం క్యాండిడేట్ పై తలో మాట. ఇటేమో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఇండియా కూటమి ఇంకా పీఎం ఎవరు అవ్వాలి, పీఎం క్యాండిడేట్ ఎవరు అనేది ఇండియా కూటమిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే తలో మాట చెప్తున్నారు. పీఎం క్యాండిడేట్ వీళ్ళు వాళ్ళు అంటూ కూడా ఇండియా కూటమి వాళ్ళు అంటున్నారు. ఇంతవరకు వాళ్ళు ఎటువంటి తేల్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటేమో బీజేపీ తొందరగా అడుగులేస్తుంటే ఇటు ఇండియా కూటమి మాత్రం ఇంకా పీఎం క్యాండిడేట్ ఎవరు అనే దానిపైనే చర్చ సాగిస్తూ వస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే సర్వీస్ అపార్ట్మెంట్స్ అడ్డాగా డ్రగ్స్ పార్టీలు. హైదరాబాద్ లో ఫిలిం ఫైనాన్షియల్ అక్రమదంతా. మాదాపూర్ లో అర్ధరాత్రి టీనాబ్ రైట్స్. ఇక ఫైనాన్షియల్ రైల్ నిలియం సెస్టేనో నేవీ మాజీ ఉద్యోగి అరెస్ట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో డ్రగ్స్ దందా కొనసాగుతుంది. అది కూడా ప్రముఖ నిర్మాత చేతుల మీదుగా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సోనియా రాహుల్ తో షర్మిల భేటీ. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చ. కాంగ్రెస్ పార్టీలో విలీనంపై నో కామెంట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో విలీనం దిశగా షర్మిల పార్టీ దాదాపుగా ఖరారైతే తెలుస్తుంది. అయితే రేపు ఈ మేరకు ప్రకటన విడుదల కానుంది. అయితే షర్మిల ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే ఆవిడకి ఆంధ్రప్రదేశ్ నుంచి పగ్గాలు వస్తాయా, అలాగే రాజ్యసభ కూడా సీటు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీని మీద పూర్తి క్లారిటీ రావాలంటే అసలు రేపు ప్రకటన ఎలా ఉండబోతుంది, ఏం మాట్లాడబోతున్నారు, అయితే షర్మిల పార్టీ విలీనం ఎంత మేరకు జరుగుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మనం చూస్తున్నట్టయితే షర్మిల పార్టీ విలీనం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఆవిడకి ఏ బాధ్యతలు అప్పగిస్తారు పార్టీ అనేది కూడా మనం చూడాలి.
దీనిపై మరింత విశ్లేషణ మనకు అందించడానికి మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడుతాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకంగా పెడుతున్నారు. అయితే 5 రోజుల పాటు నిర్వహించుతున్నారు, 18 నుంచి 22 వరకు. గత నెలలోనే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. అయితే మళ్ళీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టడానికి గల కారణాలు ఏంటంటారు? మొన్న జరిగినటువంటి ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా మణిపూర్ ఘటన మీద చర్చకు పాటుపడినటువంటి ప్రతిపక్షాలు సమీపజేయడంతో దాదాపు ఎట్లాంటి చర్చ జరగలేదు. అంతే వాస్తే ఒక 2 బిల్లులు ఆమోదం పొందాయి, కానీ సమస్యల మీద కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల మీద కానీ ఎటువంటి చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆ బిల్లులను పాస్ చేయించుకోవడంతో పాటు కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపక్షం నుంచి బాగా డిమాండ్ వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు బాగా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీని మీద మరోసారి నవంబర్లో ఢిల్లీ కేంద్రంగా ధర్నా కూడా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తా ఉంది, భారత జాగృతి సంస్థ. అదేవిధంగా ఓబీసీ అంటే బీసీ కుల రిజర్వేషన్ వీటికి సంబంధించి అదేవిధంగా అన్నిటికంటే ఉమ్మడి పౌరస్వం యూసీసీ కామన్ సివిల్ కోడ్ దీనికి సంబంధించి ఒకటి చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రధానంగా మొన్న జరిగిన సమావేశాల్లో ఈ బిల్లులకు సంబంధించిన అంశం కొంత చర్చించి బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావించింది. చివరి క్షణం వరకు ప్రయత్నం చేసినప్పటికీ మణిపూర్ ఘటన నేపథ్యంలో అక్కడ కొంత మణిపూర్లో గందరగోళం నెలకొనడం, కొంత అమానవీయ సంఘటన జరగడంతో ప్రతిపక్షాలు దాన్ని పట్టుబట్టాయి, ప్రభుత్వాన్ని నిలదీశాయి. చివరికి ప్రభుత్వం దాని మీద వివరణగా చూస్తుంది, ఏం చేస్తుంది విషయాలు తీర్మానించడం కూడా మన ప్రభుత్వం తన వైఖరిని చెప్పింది, ప్రతిపక్షాలు తమ వైఖరి చెప్పారు. దీంతో ఆ సమావేశాలు పూర్తి కావడంతో ప్రభుత్వం తాను అనుకున్న ఏజెండా పూర్తి చేయలేదు. వీటి ఆమోదం కోసం ఈ సమావేశం జరిపి కేవలం ఈ సమావేశాల్లో ఈ బిల్లులకు మాత్రమే పరిమితించి సమావేశం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందో తెలుస్తాం. మరోవైపు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్తో పాటు జార్ఖండ్, మిజోరాం ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన అంశం మీద కొంత చర్చ అంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ఎన్నికల కమిషన్ కొంత మొదలుపెట్టి షెడ్యూల్ సమస్య విషయంలో కానీ ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఓటర్ల సవరణ సమస్య విషయంలో కొంచెం చర్చ మొదలుపెట్టింది. కాబట్టి మరోవైపు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు పెళ్ళాన్ని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యం అంటే 7 రాష్ట్రాల ఎన్నికలు ఏకకాలంలో జరిగిన సమయంలో ఆ వెంటనే 6 నెలల కాలంలోనే మన లోక్సభ ఎన్నికలు 2024 మే కల్లా పూర్తి కావచ్చు. 6 నెలల గడువులోనే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఈ వెంటకన్నా ముందస్తులో వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏవైతే తాను అనుకున్న బిల్లు ఉన్నాయో ఆ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొని చివరి రోజు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద ఎన్డీఏ ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకుంది. ఆ కోణంలోనే ప్రయత్నం జరుగుతున్నాయని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ప్రశ్న జరుగుతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే ఇది ముందస్తుకు సంబంధించిన అంశం పైన పార్లమెంటును ఎందుకు సమావేశపరచాలనుకుంటున్నారు, ఎందుకు పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి, పార్లమెంటు సమావేశాల ఎజెండా ఏంటి అనే విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇక్కడ కూడా ఇవ్వలేదు. సమావేశాలు జరగనున్నాయని చెప్పి మాత్రమే కొంత లీకులు ఇచ్చారు, కానీ అసలు సమావేశాలు జరిపే ఉద్దేశం ఏంటి, వాటి మర్మం ఏంటి అనే విషయంలో ఇప్పటివరకు చెప్పలేకపోయింది. ఏది ఏమైనా బిల్లులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఒకవేళ ఎన్డీఏ కూటమి బలపడితే రాబోయే కాలంలో విపక్ష పార్టీలు 26-28 విపక్ష పార్టీలు ఏకంగా మారి ఇండియా కూటమిగా ఏర్పాటు చేస్తుంది. ఇండియా కూటమి బలపడితే రాబోయే అంటే 2024 మే ఎన్నికల కల్లా ఇండియా కూటమి బలపడి బలమైన శక్తిగా తయారైతే కొంత బీజేపీకి విజయం అంత సులభం కాదు. దీన్ని కూడా బీజేపీ పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడిప్పుడే ఇండియా కూటమి కొంత
సమావేశం అవుతూ వాళ్ళు ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బాంబేలో కూడా సమావేశం జరుగుతాను, ముంబైలో. ఆ ముంబై సమావేశంలో కూడా కొంత అంటే భవిష్యత్ కార్యాచరణ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఏ ఏజెండా. అలాగే చూసుకున్నట్టయితే ఇంతవరకు ఇండియా కూటమిలో పీఎం ఎవరు అవుతారు, పీఎం క్యాండిడేట్ ఎవరు అనేది కూడా తెలియకుండా ఉంది. మనం ప్రధానంగా చూస్తున్నాం. అయితే ఓ పక్కనేమో ఎన్డీఏ ప్రభుత్వం ముందస్తు ఇటు పార్లమెంట్ సమావేశాలే కానీ ఇవి నిర్వహిస్తుంటే ఇక్కడేమో ఇండియా కూటమిలో ఇంకా పీఎం క్యాండిడేట్ ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పి ఈ చర్చల్లోనే ఉన్నారు. అసలుకి ఇండియా కూటమిలో పీఎం క్యాండిడేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటారు? ఇండియా కూటమిలో పీఎం ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా నేనే అంటారు. అట్లా కాకుండా దాంట్లో అంటే ఇండియా కూటమిని ఏకతాటిపై తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు, ఆ రాజకీయ పరిపక్వత ఉన్నటువంటి వాళ్ళను కొంత ఎంపిక చేస్తే బాగుంటుంది. కేంద్రంలో బలమైన ప్రభుత్వం మోడీ నేతృత్వం. ఆ ప్రభుత్వానికి దీటుగా ఎప్పటికప్పుడు సమాధానం చెప్పి ఆ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టేందుకు కావాల్సిన వ్యూహాలను అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి ఉన్నది అనే విషయంలో కొంత ఆలోచన చేయాల్సిన అవసరం. కొంత వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ ఇండియా కూటమికి కన్వీనర్ గా ఎవరుంటారో ఆయనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటాయని చెప్పేసి ప్రచారం జరుగుతాం. ఇక్కడే నేను జరిగినటువంటి విషయంలో కొంత తర్జనపర్జన జరిగింది. కాంగ్రెస్ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు వాళ్ళు తమకే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు నేతలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హెడెడ్ బై దీంతో ఇండియా కూటమి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ తీసుకోవడంతో ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పచ్చు. అంటే ఒక దశలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన కూడా కొంత ఇనిషియేట్ తీసుకున్నప్పటికీ అన్ని పార్టీలను మమతా బెనర్జీ పిలవడం కానీ మిగతా పార్టీలను ఆహ్వానించడం కానీ కొంత ఇండియా కూటమి కొంచెం దూరంగా ఉంటాం అనుకున్న వాళ్ళని కూడా దరిదేర్చుకునేందుకు వీళ్ళు కావాలని ఇనిషియేట్ తీసుకుని ఫోన్ చేసి ఆహ్వానించి వాళ్ళను సరైన ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నాయకులు వాళ్ళు కూడా ప్రధానమంత్రి పదవిని ఆశిస్తా ఉన్నారు. వాళ్ళు కోరుతారు నేషనల్ ఉండాల్సిందే. తర్వాత నితీష్ కుమార్ ఆయన ఎప్పటి నుంచో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రపతి పదవి రాకపోవడంతో ఆయన ఎన్డీఏకు దూరమై ఇండియా కూటమికి ఆయన కొంత కీలక పాత్ర ఇండియా కూటమి ఆవిష్కరణలో ఆయన కొంత కీలక భూమికను కూడా పోషించారు. కాబట్టి ఆయన కూడా ప్రధానమంత్రి కావాలన్న ఆశ ఆయన కూడా ఉంది. అదేవిధంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె గత కొంతకాలంగా ముఖ్యమంత్రి నేనేం తక్కువ అని మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు కూడా పోతా ఉన్నారు. ఈ రకంగా చూస్తూ ఉంటే చాలా పార్టీలు చాలా మంది దాంట్లో ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆశించడం తప్పలేదు. కానీ ఎవరు సరైన విధంగా సరైన సమయంలో మోడీ డి అంటే డి అనే విధంగా ఉంటారన్న విషయంలో కొంత ఇండియా కూటమి తర్జనభర్జన జరిగింది. ఎవరుంటారు, ఎవరైతే బాగుంటుంది అనేది. అంటే ప్రధానమంత్రి పదవికి వచ్చేవారు అడుగడుగున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పాలన పరిశీలించి ప్రతి అడుగును జాగ్రత్తగా అవలోకన చేసుకొని అందుకు సరైన విధంగా స్పందిస్తే ప్రజలు ఆ కూటమిని ఆదరించి అర్థం చేసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి కీలకమైన సమయం, క్లిష్టమైన సమయం ఒక రకంగా విపక్షాలు చూస్తాయి. కాబట్టి ఈ సమయంలో విపక్షాలు కొంచెం ఆచితూచి తీసుకునే అవకాశం ఉంటాయి. ఎవరికి వారిగా కొంత తమ భేదాభిప్రాయాలు పక్కకు పెట్టి ఐక్యంగా ఏర్పడరు. కాబట్టి ముందుగా అజెండా వెళ్ళాలి. ఫస్ట్ అజెండా ఖరారు కావాలి. ఆ తర్వాత ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనే విషయంలో కొంత చర్చ జరగాల్సిన అవసరం. చర్చ జరుగుతున్నది. దాంట్లో భేదాభిప్రాయాలు ఏం లేవు. ఎవరు సమర్థులు అనే విషయంలో కొంత వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క అర్థంగా ఉంది. ఆ అభిప్రాయాన్ని సమ్మిళితం చేసుకొని అందులో వచ్చినటువంటి ఆ సమ్మిళితంలో వచ్చినటువంటి సారాంశం ఆధారంగా అక్కడ అభ్యర్థిని కానీ కన్వీనర్ కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ కానీ డిక్లేర్ చేయాల్సిన అవసరం. వాస్తవానికి
2014 వరకు బీజేపీ ఎప్పుడూ కూడా ప్రధానమంత్రి క్యాండిడేట్ ను ఎక్కడా ఫోకస్ చేయలేదు. 2014 ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాండిడేట్ అని చెప్పేసి అక్కడ ప్రకటించి ఆయనే ప్రచార సారథ్యం అంటే పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్. అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు సిడబ్ల్యూసిసి సమావేశం పెట్టనుంది. అయితే ఇది ఎంతవరకు కలిసి వస్తుంది అంటారు ఈ సమావేశం ఎన్నికల సమయంలో? కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన సమావేశానికి తెలంగాణ వేదిక అవుతుందంటే ఆ పార్టీ శ్రేణుల్లో కొంత బూస్టప్ వస్తుందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇట్లాంటి మహామహులందరూ కాంగ్రెస్ లోని అంత అంటే స్టాల్వార్స్ అందరు, కాంగ్రెస్ పార్టీ స్టాల్వార్స్ అందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణలో 2 రోజుల పాటు 16, 17 తేదీలో మకాం వేసి ఇక్కడ సమావేశాన్ని నిర్వహించడం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి కమిటీ, పార్టీ నిర్ణయాలకు అది ఒక కేంద్ర బిందువు. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలను పార్టీ తప్పకుండా ఆచరించాల్సింది, ఇష్టమున్నా ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకుండా. కాబట్టి అట్లాంటి భేటీ ఇక జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ పార్టీకి కొంత కలిసి వస్తుంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కొంత దూకుడు మీద ఊపులో ఉన్నదో దానికి మరింత తోడయ్యే అవకాశం ఉంది. శ్రేణుల్లో కూడా అంటే ఎలక్షన్ ముంగట ఒక జాతీయ స్థాయి నాయకులు 2-3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి రాష్ట్రంలో మకాం వేసి ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించి ఇక్కడ నిర్ణయాలు తీసుకొని వెళ్తున్నారు. అంటే అది పార్టీకి కూడా కొంత పనికి వస్తుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మరింత దృష్టి పెట్టి ఫోకస్ చేసే అవకాశం. నేనే వరకు కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ఎక్కడ ఉంది అనుకున్న వాళ్ళు ఈ సమావేశాలు జరగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడుతున్నది, కాంగ్రెస్ పార్టీకి సార్ మరింత అనే అభిప్రాయంలో వాళ్ళు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా. కాబట్టి ఈ సమావేశము జరగడము ప్లస్. రెండవది, సెప్టెంబర్ 17న సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించిన ఆ విమోచన దినోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు బీజేపీ సెప్టెంబర్ 17న ఘనంగా ఉత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నది. ఏదో ఒక చోట రాష్ట్రంలోని ఏదో ఒక చోట బహిరంగ సభ నిర్వహించి కేంద్ర నాయకులు వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వాతంత్ర తెలంగాణ విమోచన దినోత్సవ ఏ సందర్భంలో ఉంది, ఎలా జరిగింది, కారణం ఏంటి అనే విషయం. అయితే దీనికి ఈసారి కాంగ్రెస్ కూడా తోడవడం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రావడం, ఆ సోనియా గాంధీ రావడంతో పాటు తెలంగాణను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఇది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే కాదు. అందుకు అంటే ఇక్కడి ప్రజల మనోభావాలను, యువతలో ఉన్నటువంటి ఆకాంక్షను, యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు, యువత ఆత్మహత్యలను ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలన్నింటినీ కూడా ఆ బహిరంగ సభ ద్వారా సోనియా గాంధీ కొంత తెలియజేసే అవకాశం. ఈరోజు కొంతమంది చెప్తా ఉన్నారు, మేం చేసిన వచ్చి మేము లేకపోతే తెలంగాణ లేదు. ఎవరి ద్వారా వచ్చింది, ఎవరుంటే తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం ఇచ్చారు తెలంగాణ అనే విషయాన్ని సోనియా గాంధీ రాష్ట్రపతులకు తెలియజేసేందుకు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే 17 సెప్టెంబర్ జరిగేటువంటి. అలాగే చూసుకున్నట్టయితే తుమ్మల షర్మిల చేరిక దాదాపుగా ఖాయమైనట్టే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఈ మేరకు ఇటు షర్మిల తుమ్మల చేరిక పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అంటారు? పార్టీకి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంది. కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా 10 సీట్లు వాళ్ళకు దక్కడం ఖాయం. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళను పోటీ చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు దక్కడం ఖాయం. ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ లేదు,
బీజేపీ అక్కడ ఉండడం ఉంటుంది. మీరు ఏం చెప్తారు? కొంత వ్యూహాత్మకంగా వెళ్ళాల్సిన అవసరం. షర్మిల మొదటి వరకు పాలేరు నుంచి పోటీ చేశారు. పాలేరు నియోజకవర్గ కుట్టిలు లాంటిది అని చెప్పేసి కొంత ప్రచారం చేశారు. వారు అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసినట్టుగా ఉన్నారు. వాళ్ళు రేపు ప్రారంభిస్తారు. ఆవిడ ప్రారంభించాలనుకున్నారు. అనేక సందర్భాల్లో పాలేరు నుండి పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. కొంత అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత పార్టీలన్నీ ఏకమవుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇటు షర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్ తో విలీనం చేసేందుకు దాదాపుగా ప్రక్రియ పూర్తయిపోయింది. అధికారిక ప్రకటన వెలువడమే తర్వాయిగా ఉంది. మూడో అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ చేరడం. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో పూర్తి స్థాయిలో ఉపయోగపడగా, అంటే 100% ఉపయోగపడగా, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపే అవకాశం. ఆ ప్రభావం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కొంత బలపడే అవకాశం ఉంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అభిమానించే కార్యకర్తల వాళ్ళకు నాయకులు కూడా ఉన్నారు. వీరి చేరిక ద్వారా అంటే తుమ్మల నాగేశ్వరరావు, షర్మిల చేరిక ద్వారా పార్టీ కొంత బలపడుతుంది, మరింత వరకు బలం చేకూరుతుంది. దీంతో ఖమ్మం జిల్లాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కొంతమంది వేరు జిల్లాలో కార్యకర్తలు, జిల్లా నాయకత్వం, ప్రెసిడెంట్లు వారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఆ పార్టీలో చేరితే కాంగ్రెస్ కు మరింత రెస్పాక్ట్. సుమారుగా ఒక 10%, 5% వచ్చిన 5% సరిపో ఎలక్షన్ టైంలో 5% కూడా ఒకసారి ఫలితాలు తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా పనికొస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు బలమైన నాయకుడు, ఒక సామాజిక వర్గానికి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుందని కదా కొంత కాలంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. తుమ్మల రావడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి మాత్రం బూస్టర్ అయింది. దాంట్లో ఎటువంటి లేదు. ఇంకోటి ఏమంటే వీరు ఇటు షర్మిల ఒకవైపు, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఉన్నటువంటి పిసిసిలో ఉన్నటువంటి ముఖ్యుల జాబితాకు వీళ్ళు కూడా తోడవుతాయి. రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళతో పాటు వీళ్ళు కూడా జాయిన్ అవుతాయి. ప్రచారంలో ముందుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే కొంత పార్టీ వాయిస్ కూడా పెరుగుతుంది. ప్రజల్లో పార్టీ వాయిస్ మరింత బలంగా వెళ్ళేందుకు కూడా తోడ్పడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే పరిణామాన్ని వామపక్షాలు కూడా వీళ్ళతో జతగట్టి 1-2 సీట్లతో సాగించుకొని వస్తే కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంతో పాటు నల్గొండ జిల్లాలో కూడా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు వస్తాయి కూడా. మనం ఇది చూసుకున్నట్టయితే కారులో బుజ్జకింపుల జోరు నెలకొంది అంటూ మనం చూస్తున్నాం. అయితే ఇదివరకు కేసీఆర్ ఎవరు వెళ్ళినా ఏం కాదు అని చెప్పి వదిలేసేవారు, పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న స్థాయి నేతల నుంచి కూడా కేసీఆర్ బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు అంటూ తెలుస్తుంది. అసలు కేసీఆర్ ఈ మార్పు రావడానికి గల కారణం ఏంటంటారు? కేసీఆర్ లో మార్పు వచ్చిందని మనం అనుకుంటాం. ఎన్నికల సమయంలోనే మార్పు. ఆ తర్వాత ఆయన వాళ్ళని పట్టించుకోవాలి. చాలా మందిని చూసిన, ఎంతో మంది మహామహులు బీఆర్ఎస్. తాజా ఉదాహరణ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు ఆయన అవసరం ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చారు, ఆయన ఇంటికి మాట్లాడారు, తీసుకొచ్చారు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, మంత్రికి ఇచ్చారు. అన్నకన్నా నాకు వేరే లేదని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. అప్పుడు చేసుకున్నాను. ఆ తర్వాత పడేశారు. అంటే ఆయన 2 సార్లు పోయినా కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. చాలా మంది ఉన్నారు. మాజీ మంత్రి మోత్పల్లి నరసింహరావు గతంలో ఆయన తీసుకొచ్చారు. ఆయనకు రాజ్యసభ ఇస్తానన్నారు, లేకపోతే రైతు బంధు సమితి అధ్యక్షులు ఇస్తానన్నారు, ఇంకేదో చెప్పారు, ఇంకేమో చేశారు. ఆ తర్వాత ఆయన వైపు కన్నెత్తి చూడటం లేదు. చాలా మంది ఉన్నారు. అంటే ఉద్యోగం ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోసం ఇదంతా ఫస్ట్ టైం. ఈ ఉద్యోగం చేయడం సరిగ్గా సరిపోతుంది. రేపు ఎలక్షన్ తర్వాత వీళ్ళ వైపు కన్నెత్తి చూసిన వాళ్ళు గత ఎన్నికల సందర్భంగా మీరు గమనించండి. చాలా మంది నాయకులు మీకు ఎందుకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. దాంట్లో కొంతమంది పార్టీ విన్నారు చెప్తా ఉన్నారు, గతంలో మాకు ఇచ్చారు, ఇంతమంది ఇచ్చారు, ఇంతమంది అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళే కాకుండా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళకన్నా తర్వాత చేరిన వాళ్ళకు, పార్టీలో చేరిన వాళ్ళకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ఈ రకంగా అంటే ఎప్పటికప్పుడు ఆ రాజకీయాల్లో మార్పు సహజం. రాజకీయాల్లో అటువంటి హామీలు ఇవ్వడం అంటే టైం బీయింగ్ ఆ సమయానుసారంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అప్పటికప్పుడు ఏదో చెప్పేసేది అంతే. బాండ్ పేపర్ రాసిచ్చేలా లేకపోతే నా కోర్టు పోతే ఏమన్నా శిక్షపడే అవకాశం ఉంది. వెళ్ళి బాండ్ పేపర్ రాసిచ్చే లేదు, ఏదో మాడవని చెప్పేసి అంతే అయిపోతుంది. 2018 ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువకులకు 3,000 గుర్తిస్తామని చెప్పారు. తర్వాత ఏమన్నా ఎకనామిక్ ఖాతా డబ్బులు లేవాలి. ఇది కూడా అట్లాంటిది. ఉద్యోగింపులు అనేది తాత్కాలిక ఉపశమనం, ఎన్నికల గెలుపు కోసం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే. కానీ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. ఎవరైతే అలక వహించి పార్టీ మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు కొంత పొలంగా పార్టీ కోసం సర్వస్వం అంటే ఆస్తులను త్యాగం చేసిన పనిచేసిన చాలా మంది ఉన్నారు. అందరూ అని కాకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళ వైపు అంటే ఎన్నికల కన్నా ముందే వాళ్ళని కొంత వాళ్ళ పైన దృష్టి పెట్టి వాళ్ళను కొంత సమన్యాయం పాటిద్దాం అన్న సిద్ధాంతాన్ని కొంచెం అనుసరించి ఉంటే ఈ అలకలు ఉండేది కాదు, అసంతృప్తి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూస్తున్న తెలంగాణలో ఎన్నికల జోరు నెలకొంది. ఇటు సిడబ్ల్యూసీ మీటింగే కానీ, అలాగే చూస్తే షర్మిల తుమ్మల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడమే కానీ ప్రధానంగా చూసుకున్నట్టయితే వాళ్ళ చేరిక కూడా దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తుంది. అయితే షర్మిలకి ఏ పదవి ఇవ్వనున్నారు, అయితే ఆంధ్రప్రదేశ్ నుంచా లేకపోతే తెలంగాణ నుంచా అనేది తెలియాలంటే రేపు ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.